GMR Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఫిక్కీ ఫ్లో విజయవాడ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టేర్ డివిజన్తో కొలాబరేట్ అయి ఈరోజు విశాఖలోని పోర్ట్ ఆడిటోరియంలోనైతే ఒక గ్రేట్ ఇనిషియేట్ ప్రోగ్రామ్ చేపడుతుంది. పోస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వర్క్షాప్ అన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్. ప్రతి మహిళ తను పనిచేసే చోట ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల వేధింపుల వల్ల తను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయలేకపోతుంది. మహిళల పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ కావాలంటే ఈ గ్రౌండ్ రియాలిటీలో ఇలాంటి వేధింపులు అరికట్టాలి. దానిపైన ఇటు మగవారికి ఆడవారికి కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఫిక్కీ ఈరోజు ఈ వర్క్షాప్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే రైల్వేలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దీనిపైన ఒక అవగాహన ఉంటే గనుక ఇలాంటి వేధింపులు అరికట్టగలుగుతాము అనే ఒక నమ్మకంతో చేపట్టిన ఈ వర్క్షాప్ ద్వారా మీరు ఏం చెప్పాలి? ఈ వర్క్షాప్ ఏంటంటే ఒట్టి ప్రాబ్లమ్స్ ఉంటేనే కాదు, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ వర్క్షాప్ చేస్తున్నామండి. ఎందుకంటే నిజంగా చూస్తే ఈరోజు ఆ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ తగ్గని అని నాకు అనిపిస్తుంది. ఇంతకు ముందు మీద ఇవాళ అవేర్నెస్ ఉండడం వల్ల అందరూ చూస్తున్నారు, మీడియా చూస్తున్నారు, తెలుస్తుంది. సో రైట్స్ తెలుస్తున్నాయి, కానీ ఆ రైట్స్ కరెక్ట్గా తెలియాలి. కరెక్ట్గా ఏ రైట్ ఉంది, మనం ఎలా చేయొచ్చు, ఏది ఓకే ఏది నాట్ ఓకే, ఇవన్నీ తెలియాలంటే ఇలాంటి ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ ఉన్నప్పుడు అంటే హాఫ్ నాలెడ్జ్తో హాఫ్ ఇన్ఫర్మేషన్తో కాకుండా పూర్తి నాలెడ్జ్తో కరెక్ట్గా మనం ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని మనకి నేర్పిస్తారు. ఈ నాలెడ్జ్ వల్ల విమెన్ కానీ మెన్ కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఇది ఒట్టి విమెన్కే అని అనుకుంటున్నారేమో, కాదు. దిస్ ఈజ్ ఫర్ మెన్ అండ్ విమెన్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది అందరి కోసం. సో మీరు చెప్పినట్టు చాలా వరకు అవేర్నెస్ పెరిగింది అండ్ ఎన్జిఓస్ కూడా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి, లైక్ ఫిక్కీ లాంటి సంస్థలు కూడా. సో వేధింపులు అనేటప్పటికీ ఓన్లీ లైంగిక వేధింపులు ఒకటే కాదు, అనేక రకాలుగా ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, ఈవెన్ మనం బస్సులో ట్రావెలింగ్ నుంచి మనకి మొదలవుతుంది. అంటే స్టెప్ అవుట్ అయిన దగ్గర నుంచి, ఇంటి నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి అనేక రకాలుగా ఈ వేధింపులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఎలా అవేర్నెస్ చేస్తారు మహిళల్లో? ఎట్ ది సేమ్ ఈ వేధింపుల విషయంలో మనం ఎలా న్యాయం పొందాలి అనే విషయమే కాకుండా మగవాళ్ళు కూడా ఏం చేస్తే తప్పు, అసలు ఉమెన్తో వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయం కూడా చాలాసార్లు కావాలని తప్పు చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. కావాలని తప్పు చేయకపోవచ్చు, కానీ ఇది తప్పు అని తెలియకుండా తప్పు చేసే వాళ్ళు ఉంటారు. సో దిస్ ట్రైనింగ్ విల్ హెల్ప్ సచ్ పీపుల్. ఎందుకంటే ఇది తప్పని తెలియకపోవచ్చు, తెలిస్తే చెయ్యం కదా. సో అలా చాలామంది ఉంటారు. ఇలాంటి ట్రైనింగ్స్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ఇంకోటి, ఇలాంటి ట్రైనింగ్స్లో ఏం తెలుస్తుందంటే ఇలా తప్పు జరిగినప్పుడు వెంటనే మాట్లాడాలి, దాని గురించి వెంటనే చెప్పాలి అని చెప్పడానికి భయపడతారు. ఈ ట్రైనింగ్లో ఎలా మాట్లాడాలి, దాన్ని ఎలా చెప్పొచ్చు, దాన్ని ఇగ్నోర్ ఎలా చేయకూడదు, మనకి అందరికీ మేనేజర్ నుంచి ఎంప్లాయీ నుంచి అందరు టాప్ లెవెల్ వాళ్ళ వరకు ట్రైనింగ్ ఉండడం వల్ల కంప్లీట్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ అందరికీ హెల్ప్ చేస్తుంది. ఒకప్పుడు మహిళలు బయటకు వచ్చి ధైర్యంగా పని చేయడం అనేది గగనంగా ఉండేది. అండ్ ఇలాంటి సెక్సువల్ హెరాస్మెంట్ వాళ్ళు గురై బాధితులైనా చెప్పుకుంటే మనల్ని ఎక్కడ చిన్న చూపు చూస్తారో అనేటటువంటి ఒక ఇన్సెక్యూరిటీ. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే ఐ థింక్ ఉమెన్ అందరూ చాలా ధైర్యంగా బయటకు వచ్చి ఇది అంటే భయపడాల్సిన విషయం కాదు. అందరూ ధైర్యంగా వచ్చి వాళ్ళకి ఏం ఫేస్ చేశారో వాళ్ళ ఆఫీషియల్స్కి కానీ వాళ్ళ పై వాళ్ళకి కానీ చెప్తే దాన్ని ఈజీగా ఇంకా ప్రివెన్షన్ చేయొచ్చు అని అనిపిస్తుంది ఈ పర్టికులర్ వర్క్షాప్స్ వల్ల. జనరల్గా కంపేర్ విత్ మెన్, ఉమెన్కి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఫ్యామిలీ, హస్బెండ్, అత్తమామలు, పిల్లలు ఇన్ని చూసుకుంటూ ఆ పని చేసి 8 గంటలు కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోతే తను ఎంత విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. మానేద్దాము అంటే ఫైనాన్షియల్ పరిస్థితి, ఇవన్నీ కూడా ఆ విషయం ఏం చెప్తారు? ఒత్తిడి అంటారా? ఒత్తిడి ఇద్దరికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకళ్ళకి కాదు, ఒత్తిడి ఇద్దరికీ ఉంటుంది. కానీ వర్క్ ప్లేస్లో ఇంతకుముందు విమెన్ లేని చోట కొత్తగా వచ్చినప్పుడు విమెన్ కోసం సదుపాయాలు ఉండకపోవచ్చు. ఆ సదుపాయాలు క్రియేట్ చేయడం కోసం, ఆ అవేర్నెస్ కోసం ఇలాంటి ట్రైనింగ్స్ చేస్తారు.
సో దట్ ఒత్తిడి అంటారా అందరికీ ఉంటుంది. వీ విల్ ఆల్ హ్యాండిల్ ఇట్ అండ్ ఐ థింక్ విమెన్ ఆర్ వెరీ కేపబుల్, బాగా హ్యాండిల్ చేస్తారు సేమ్ యాజ్ మెన్. సో ఈ సెషన్ నుంచి రైల్వే డిఆర్ఎం సార్ కూడా కొంత అనౌన్స్ చేశారు. రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్, అలాగే డ్రెస్సింగ్ రూమ్స్, ఇవన్నీ అంటే కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ వి క్రియేటెడ్ అని. చాలా సంతోషం అనిపించింది అది విన్న తర్వాత. ఎందుకంటే కొంచెం మంది మాట్లాడుకుని చెప్పడం ఈజీ అవుతుంది, కానీ కొంచెం మంది మాట్లాడలేరు, చెప్పడానికి ధైర్యం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ కష్టాలు ఈయన అర్థం చేసుకుని అది వాళ్ళు కూడా వర్క్ చేయాలి, మనం వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అన్న ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన ప్రోగ్రెసివ్ థింకింగ్కి ఇట్స్ అ సైన్ ఆఫ్ హౌ వెల్ హీస్ థింకింగ్. ఇది ఈయన మన డిఆర్ఎం సార్ ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. అందరూ అలా ఆలోచించలేకపోవచ్చు, అందరూ ఆలోచిస్తే బాగుండని కూడా అనిపిస్తుంది. జనరలీ వర్కింగ్ ఉమెన్ ఫేస్ చేసే కొన్ని ఉంటాయి కదా ఛాలెంజెస్లో మీరు మీ నోటీస్ చేసింది అంటే ఐ థింక్ ఉమెన్ అని చెప్పి కొంచెం ఇదిగా చూడటం, అంటే ఒక చిన్న చూపు చూడటం అట్లా ఉంటాయేమో. బట్ అవన్నీ కూడా వీళ్ళు ధైర్యంగా కొంచెం ఇది అలా కాదు, మేము వాళ్ళతో ఈక్వల్లే, అండ్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ ఆఫీషియల్స్కి కొంచెం చెప్పేటట్టు రైట్స్ అన్నట్టు చెప్తే బాగుంటుంది. అండ్ వీటి వల్ల అవి నేర్చుకుంటే ధైర్యంగా వచ్చి చెప్పాలని అనుకుంటున్నాను. We have held a workshop here in Voltaire Division. The Voltaire Division along with the FICCI flow is organizing one workshop on POSH, that is prevention of sexual harassment at the workplace. It is very important because with more and more women's participation into the railway working, it becomes very important to get everyone aware of what are the provisions of the POSH Act. At the same time, what are the issues which comes into their implementation. So this is an awareness workshop which is being done, and as we have seen that over a period of time the participation of women in every form of life is increasing, and with more and more women coming into the railway employment, be it the railway RPF constable or the gang women which works on the railway track, or the loco pilots or the assistant loco pilot, the train manager, the station master, the pointsman or a pointswoman, in all the categories the women are increasing. And if we really want the country to progress, then more and more number of women's participation will increase over a period of time. So in this context, this workshop has been organized, and I am really thankful that the FICCI flow has been consented to organize this event, and our personal department has done a lot of efforts in doing this, and this workshop will finally be, it is just a beginning of one of such workshop, and we intend to do more of such workshop in the future also. So what is the women's strength in the organization, sir? And what you will take any initiative for women's safety? So the if I consider the women employees, the direct employment and the indirect employment, then it will, the percentage will be about 10% plus into the overall this thing. But I personally believe that even if there is a one woman employee, we have to provide them all the facilities which are needed for their dignified working. And these efforts we are doing a lot of work. The one thing which I intend to do in next few months is we wanted to create the pilot gang huts, where the gang women which works on the track, they go and take the rest. There should be a proper washroom or a change room, and the locker facility should be there for them. We intend to provide them with the body cameras for their safety because they travel alone on the track. Similar facilities we intend to provide at the stations for the women's employees who are working there, or of all the department who comes and take rest at the station. The running rooms which we intend to develop in the future will also be more of a woman friendly, where the women's loco pilot and the TMRs will have a separate arrangement, and they doesn't get the dignity of the women is being protected. So these are the things which we are doing it, and we are strengthening our internal committees as well, so that the women come out and speak about if there is any harassment cases.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి